ఎందుకు అనిపించిందంటే, ఎందుకు ఈ మాట అంటున్నానంటే, పవన్ కళ్యాణ్ దగ్గర 1000 కోట్లు లేవు. మా తాతలు గనుల మీద వ్యాపారాలు చేసిన వాళ్ళు కాదు. మీరిచ్చిన ప్రేమతో మా నాన్న బలమైన విలువలు ఇచ్చిన మా నాన్న. చిన్నప్పుడు మా నాన్న ఒకటి అడిగేవాడిని, ఎందుకన్నా మనకెందుకు కారు లేదు అనేవాడిని. మా నాన్న సీఏ అప్పుడు. మా నాన్న నేర్పింది ఒకటే, ఏదైనా సరే ఇలాంటి సొమ్ముతోటి, అబద్ధపు సొమ్ముతోటి, దోపిడీ చేసిన సొమ్ముతోటి నీకు మంచి జరగదురా. మనకున్న దాంట్లో ఒక మోటార్ బైక్ దాంట్లో బతుకుడు, అంతకు మించి అవసరం లేదు. నా తండ్రి ఆ విలువలు నేర్పించాను. నాకు అందుకే 1000 కోట్ల మీద ఆస్తులు లేవు, నాకు ఆసక్తి లేదు. నేను కోరుకుంది కూడా మహా అయితే డిగ్రీ పాస్ అయి ఒక ఎస్ఐ అయితే బాగుండు, ఎస్ఐగా జీవితాన్ని ప్రారంభిస్తే బాగుండు. అలాగే డిగ్రీ కూడా పాస్ అవ్వలేకపోతే మా అన్న చిరంజీవి గారి దగ్గర ఒక సెక్యూరిటీ గార్డు అని అనుకున్నాం. అంతమించిన కోరికలు లేవు జీవితంలో. కానీ భగవంతుడు నాకు సినిమాల్లో పెట్టాడు. నాకు తెలిసిందల్లా నాకు ఏ పని ఇచ్చినా చాలా త్రికరణ శుద్ధిగా చేస్తాను, చాలా త్రికరణ శుద్ధిగా, వెనకంచి వేయను. అలా వచ్చింది జీవితం. ఆ జీవితాన్ని మీరందరూ ప్రేమతోటి తలా ఒక 10 రూపాయలు పెట్టి టికెట్ కొంటే అదే నాకు ఈరోజు ఆస్తి పాస్తి. సంవత్సరానికి సినిమాలు చేస్తే 100 పైన సంపాదించగలను, 100 కోట్ల పైన సంపాదించగలను. ఎందుకు వచ్చాను సినిమా, ఎందుకు వచ్చాను రాజకీయాల్లో కంటే నిజంగా బాధ కలిగింది. ఎవరు మాట్లాడట్లా, ఎవ్వరు ఇంత అస్తవ్యస్తంగా ఉన్న వ్యవస్థను ఎవరు అండగా ఉండాలని చేయట్లా. నాకు నిజంగా అనిపించింది, నేను ఏమి కొరకు జీవితంలో నేను కోరుకుందల్లా ఒక బలమైన వ్యవస్థ ఉండాలని. చిన్నప్పుడు నేను ఆశించేవాడిని, నేను పెరిగి పెద్ద అయితే సమాజం బాగుంటుందని. ఇంకా దౌర్భాగ్యంగా తయారైంది, ఇంకా హీనంగా తయారైంది. నిజంగా నాకు అనిపించింది, రేపొద్దున నేను వదిలేస్తే బలం ఉండి, శక్తి ఉండి, భావజాలం ఉండి, పోరాటం చేయగలిగే సత్తా ఉండి అలాంటి వాడు కూడా ఒక బాధ్యత తీసుకోకపోతే దెబ్బతింటానని భయం వేసింది, తప్పు చేస్తానని భయం వేసింది. అందుకని రాజకీయాల్లోకి వచ్చాను. అలాగే ఏ మూలకెళ్ళినా నన్ను ఒకటే అడుగుతారు. ముందుగా నేను ప్రభుత్వ ఉద్యోగిని కాబట్టి, పెన్షన్ మీద బతికేవాడిని కాబట్టి చాలా కాలం మా నాన్నగారు, మా డబ్బులు బతకలేదు, మా నాన్నగారు తన పెన్షన్స్ మీద బతికేవాళ్ళు.